హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ తర్వాత మనకి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, వీటికి ఎలా అడ్మిషన్ పొందాలి. సో నీట్ ద్వారా మనకి ముఖ్యంగా ఏంటంటే నీట్ ద్వారా ఎన్ని కోర్సెస్కి అడ్మిషన్ పొందొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో మీకు అన్ని డిస్క్రిప్షన్స్తో పాటుగా కట్ ఆఫ్ కూడా ఇచ్చేస్తాను. సో దట్ మీకు అంత డౌట్ మొత్తం క్లియర్ అయిపోతుంది అనమాట. ఎలాంటి డౌట్ అయితే ఉండదు. సో ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలామంది స్టూడెంట్స్కి కొన్ని కోర్సెస్ గురించి అయితే అస్సలకే తెలియకపోగా వీటి వాల్యూ కూడా తెలియదు. సో అందుకోసమే ప్రాధాన్యత ఉన్న అంటే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నటువంటి అండ్ స్కోప్ ఉన్నటువంటి కోర్సెస్ గురించి అయితే చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అందరికీ హెల్ప్ అవుతుంది, తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. మన ఛానల్ గురించి కొంచెం అయితే రికమెండ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బైపీసీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఫస్ట్ బైపీసీలో చేరగానే అనుకుంటారు సో మా గోల్ వచ్చేసి ఎంబీబీఎస్ చేయాలి అనేసి. సో ఎంబీబీఎస్ చేయాలి అనేసి వాళ్ళైతే ఇంటర్మీడియట్లో నారాయణ, శ్రీ చైతన్య పెద్ద కాలేజీలో జాయిన్ అవుతారు. సో తర్వాత వాళ్ళు కొన్ని కార్నర్స్ వల్ల లైక్ రాలేకపోగా వేరే కోర్స్ చేయాలనుకుంటారు, లేదా కట్ ఆఫ్ సరిగ్గా కుదరక వేరే కోర్స్ చేద్దాం అనుకుంటారు, లేదా లాంగ్ టర్మ్ చేసినా కానీ మేము అనుకున్న రీచ్ రాలేదు, సో మాకు వేరే ఏమైనా ఆల్టర్నేటివ్గా ఉందా అనేసి చూస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఎలా అంటే సో టోటల్గా మనకి చూసుకున్నట్టు అయితే కోర్సెస్ ఏమేమి ఉన్నాయంటే సో నేను చెప్తున్నాను, ఓన్లీ ఇది నీట్ రాసిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్లో జరిగితే కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని కోర్సెస్కి కౌన్సిలింగ్ జరుపుతారో అది మాత్రమే నేనైతే ఇక్కడ ఇస్తున్నాను. సో అదర్ దెన్ దట్ నేనైతే వేరే కోర్స్ గురించి అస్సలు దీంట్లో మాట్లాడదలుచుకోలేదు, ఓకేనా. సో ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అండ్ అన్నెసెసరీ డిస్కషన్ కూడా మనకి ఎందుకు అనేసి మిగతావన్నీ పక్కన పెట్టేసిన. సో ఇప్పుడు నీట్ ద్వారా మనకి ఎందులో అడ్మిషన్ పొందొచ్చు అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్, తర్వాత వచ్చేసి బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బియుఎంఎస్, బిఎన్వైఎస్, బీపీటీ అండ్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్ అనమాట. సో ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి మాత్రమే కేవలం నీట్ ద్వారా మీరైతే అడ్మిషన్ అయితే పొందొచ్చు. సో నీట్ లేకుండా కూడా కొన్నిటికి పొందొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మొత్తంగా ప్రాధాన్యత నీట్ రాస్తే తప్పకుండా మీరైతే ఇన్ని కోర్సెస్ ఉన్నాయని తెలుసుకోండి. సో చాలా మందికి ఏమనుకుంటారంటే నీట్ రాస్తే కేవలం బీడీఎస్ అండ్ ఎంబీబీఎస్ అండ్ కొంతమందికి అంతంత మాత్రాన బిఏఎంఎస్ అంటే ఆయుష్, సో ఇవి మాత్రమే తెలుస్తాయి అన్నమాట. సో అందుకోసమే మిగతావి కూడా ఉన్నాయి, అవిటికి కూడా ఎక్కువ స్కోప్ ఉంది. సో అవి కూడా చేయండి ఫ్రెండ్స్. అవిటికి ఇంకా రాబోయే రోజులలో ఉన్నటువంటి క్రేజే వేరనమాట. ఫస్ట్ మనం వచ్చేసి ఎంబీబీఎస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంబీబీఎస్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5.5 years, ఇది ఫస్ట్ చూసుకోండి. తర్వాత ఇప్పుడు ఏంటంటే దీని గురించి డిస్క్రిప్షన్ చూద్దాం. సో మెడిసిన్ అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది ఏంటి ఫ్రెండ్స్, ఎంబీబీఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. సో ప్రతి ఒక్కరు డాక్టర్ కావాలి అని కలలు కానీ ప్రధానంగా మనకైతే ఎంబీబీఎస్లోనే చేరాలి అనేసి ఆ గోల్ పెట్టుకొని వాళ్ళైతే ఇప్పుడు నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, లేదు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకొని నీట్ కోసం ప్రిపేర్ అయితే ఉంటారనమాట. సో వాళ్ళకి ఇదైతే ఒక చాలా మంచి ఆపర్చునిటీ. సో మీరైతే నీట్లో మీరు మంచి ర్యాంక్ సాధిస్తే తప్పకుండా మీకైతే సీట్ అయితే వస్తుంది. దీనికి కట్ ఆఫ్ వచ్చేసి లాస్ట్ ఇయర్కి చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్కి కట్ ఆఫ్ వచ్చేసి సో టోటల్గా 500 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి సో ఆల్మోస్ట్ మన ఏపీ అండ్ తెలంగాణలో సీట్స్ అయితే వచ్చినాయి టాప్ కాలేజీలో. అండ్ ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళకి అంటే నేను చెప్తున్నాను, సో ఇది ఎంబీబీఎస్ కట్ ఆఫ్ అనమాట. సో ఏపీలో అండ్ టీఎస్లో ఇంతకంటే తక్కువ వస్తే మీకైతే ఎంబీబీఎస్ రాదనమాట. సో టాప్ కాలేజీలో చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి అన్ని కాలేజెస్లో 500 మార్క్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎంబీబీఎస్కి లాస్ట్ టైం వరకు చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బీడీఎస్ అంటే మనకి ఏంటంటే బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సర్జరీ. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 years. సో ఇందులో మనకి 4 years వచ్చేసి అకాడమిక్స్ ఉంటుంది. సో 1 year వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం బీడీఎస్ చూసుకున్నట్లయితే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ డెంటల్ దే కెన్ డూ దిస్ వెన్ యూ గెట్ ఎ క్వాలిఫైయింగ్ ర్యాంక్ అండ్ నీట్. సో ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి.
సో దీనికి ఉన్న క్రేజ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఎంబీబీఎస్ తర్వాత వచ్చేది అంటే బీడీఎస్ఏ. సో చాలామంది బయట కూడా చూసుకున్నట్టయితే వాళ్ళకి రోజు రోజుకైతే డిమాండ్ అయితే పెరిగిపోతుంది బీడీఎస్ వాళ్ళకి. సో అదర్ దెన్ ఇండియా, అబ్రాడ్లో చూసుకున్నట్టయితే వీళ్ళకు ఉన్న క్రేజే వేరనమాట. ఇండియాలో కొంచెం తక్కువ ఉంది, కానీ అబ్రాడ్లో వచ్చేసి చూసుకున్నట్టయితే హై పేయింగ్ శాలరీస్తో, హై పేయింగ్ స్కేల్తో ఇస్తారు. సో మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే బిఐఎంఎస్ అంటే మనము ఊరికనే ఇట్లా మనం కామన్గా పిలిచిన ఏమంటే అంటే ఆయుష్ అని అయితే పిలుస్తాం, కానీ దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి చూసుకున్నట్టయితే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సర్జరీ. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5.5 years ఫ్రెండ్స్. సో మనకి 4.5 years అకాడమిక్స్ ఉంటుంది. సో 1 year వచ్చేసి హాస్పిటల్లో వర్క్ చేయడం అంటే ఇంటర్న్షిప్ అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అన్ ancient system of medicine. Ayurveda makes use of natural plants, herbs and minerals to produce medicines without side effects. దీనికి ఉన్న క్రేజే వేర్ ఫ్రెండ్స్. మీరైతే చూసుకోండి, చేయండి. దీనికి ఇంకా రాబోయే రోజుల్లో చాలా హై స్కోప్ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సర్జరీ చేయడానికి కూడా వీళ్ళకైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి యాన్షియంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళు లైక్ మనకి ఆయుర్వేదిక్ సిస్టమ్తోనే చేస్తారు కాబట్టి. సో కొన్ని సిచ్యువేషన్స్లో దీన్ని అయితే బ్యాన్ చేస్తారు సర్జరీకి. సో బట్ ఇంకా మనకైతే అలౌ చేస్తారు కొన్ని ఇయర్స్ తర్వాత. నాకైతే తప్పకుండా 100% అయితే చేస్తాను అనిపిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది చేస్తే మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి బిహెచ్ఎంఎస్ అంటే ఇప్పుడు మనం హోమియోపతి అని బయట అంటూ ఉంటాం. హోమియోపతి అంటే ఏంటి ఫ్రెండ్స్? లైక్ దాని ఫుల్ ఫామ్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ అనమాట. సో దీని యొక్క కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5.5 years. సేమ్ అకాడమిక్స్ వచ్చేసి 4.5 years అండ్ 1 year వచ్చేసి హాస్పిటల్లో ఇంటర్న్షిప్ చేయాలి. దిస్ ఈజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. After this degree, homeopathy doctors can open a clinic or you can work in other hospitals like homeopathy hospitals. And nowadays it have a great demand compared to any other courses like technical courses. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే దీనికి మనం చాలామంది చూసుకున్నట్టయితే కొన్ని మెడిసిన్స్తో లైక్ చాలామంది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడానికి కొంచెం భయపడతారనమాట. లైక్ మా బాడీ తీసుకోవట్లేదు, హై డోస్ అవుతుంది, కొంచెం మాకు అంతగా లేదు అనేసి అనుకుంటారు కదా. సో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనం ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా ఈజీగా క్యూర్ చేస్తారనమాట. పెద్ద డిజీజెస్ కూడా పెద్ద లైక్ వచ్చినా కానీ మనకి వాళ్ళు చిన్న ట్యాబ్లెట్స్తో వాళ్ళైతే క్యూర్ చేస్తారు. సో అందుకోసమే దీనికి ఉన్న డిమాండ్ వేర్ ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా హోమియోపతి హాస్పిటల్స్ అయితే పెరిగిపోతున్నాయి. సో ప్రతి దానికి ఇందులో మెడిసిన్ అయితే ఉంటుంది. సో దీనికి కూడా వచ్చే కాలంలో చాలా డిమాండ్ అయితే పెరిగిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే బియుఎంఎస్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ లైక్ దీని గురించి చాలామందికి తెలియదు అనమాట. సో నేను చెప్తున్నాను, బియుఎంఎస్ అంటే బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్ సర్జరీ. సో ఇది కూడా యథావిధిగా ఎంబీబీఎస్ అండ్ బిఐఎంఎస్ లాంటిదన్నమాట. సో టోటల్గా బాడీ గురించి ఉంటుంది. అంటే లైక్ ఎలా అంటే ఇది చేసే మాత్రం ఇందులో కొంచెం ఉర్దూ వచ్చిన వాళ్ళైతే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో పూర్తిగా ఉర్దూతోనే ఉంటుందన్నమాట. లైక్ ఇందాక చూసినటువంటి బిఏఎంఎస్లో చూసుకున్నట్లయితే సో అందులో మొత్తంగా సాంస్క్రిట్ ఉంటుంది. సాంస్క్రిట్ మీకు రాకపోయినా అక్కడ పోయినా నేర్చుకోవచ్చు, కానీ ఉర్దూ అనేది కొంచెం వచ్చి ఉంటేనే ఈ బిఏఎంఎస్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక డిసడ్వాంటేజ్ ఫర్ దిస్ కోర్స్. బట్ అదర్ దెన్ దిస్ నథింగ్ ఎల్స్ అనమాట. ఎందుకంటే ఇది కూడా చాలా డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. లైక్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కిడ్నీలో లైక్ స్టోన్స్ క్యాల్కులై రావడం కావచ్చు. సో ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఇట్లాంటి వాటికి ఇది ఈజీ క్యూర్ చేస్తుంది అనమాట ఇట్లాంటి కోర్సెస్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, చాలా ఉంటుంది ఇంకా. సో నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే బిఎన్వైఎస్, బిఐఎంఎస్ అండ్ బియుఎంఎస్ వీటికి డ్యూరేషన్ వచ్చేసి ఒక్కటే ఫ్రెండ్స్. నేను ఇందాక చెప్పలే కదా, అందుకే మళ్ళీ చెప్తున్నాను. బిఎన్వైఎస్ అంటే ఏంటి అంటే ఫ్రెండ్స్ బ్యాచులర్ ఆఫ్ న్యాచురల్ యోగిక్ సైన్సెస్ అనమాట. సో ఇది కూడా ప్రొఫెషనల్ మెడికల్ డిగ్రీ అనమాట. సో మీరు ఇందులో ఇప్పుడు చూసినటువంటి కోర్సెస్ ఏం చేసినా కానీ మీకైతే డాక్టర్ అనే బిరుదు అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇదేదో తక్కువ అదేదో ఎక్కువ అనేసి అనుకోకండి. సో ఇన్ కేస్ మీకు మీ దగ్గర కెపాసిటీ ఉంటే మీరు ఏ కోర్స్ చేసినా కానీ బయటకు వచ్చిన తర్వాత మీరు ఎంత చిన్న క్లినిక్ ఓపెన్ చేసినా మీ దగ్గర మ్యాటర్ ఉంటే ఎంతోమంది వస్తారు మీ క్లినిక్కి. లేదా మీరు కనుక వేరే హాస్పిటల్లో పనిచేసినా కానీ మిమ్మల్ని వర్క్ని బట్టి చాలామంది అయితే మీ దగ్గరికి అయితే వస్తారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీ పైన మీరు నమ్మకం పెట్టి ఏ కోర్స్ అయినా చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ బిఎన్వైఎస్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి బీపీటీ అనమాట. సో ఇప్పుడు మనం నీట్ ద్వారా మనము మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు
ఎంబీబీఎస్ అయిపోయింది, బీడీఎస్ అయిపోయింది, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్ అండ్ బియూఎంఎస్. సో ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బీపీటీ ఫ్రెండ్స్. సో బీపీటీ స్టాండ్స్ ఫర్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఇట్ ఈస్ అన్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ యూజ్డ్ టు ప్రివెంట్ అండ్ ట్రీట్ మెనీ డిజబిలిటీస్ అండ్ డిజీజెస్. ఫిజియోథెరపిస్ట్ ఏంటి అంటే ఫిజియోథెరపీ మొత్తానికైతే ఏమైనా డిజబిలిటీస్ ఉన్నా కానీ, డిజీజెస్ ఉన్నా కానీ అవిటినైతే ట్రీట్ చేస్తుంది అనమాట వీటిపైన. సో ఎలా క్యూర్ చేయాలి ఏంటి అనేది ఎక్సర్సైజ్ రూపంలో లేదా వేరే ఇతర లైక్ మెడిసిన్స్ యూజ్ చేయకుండా వాళ్ళనైతే సరి చేస్తారనమాట. లైక్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి రోజు రోజుకి. లైక్ ఆయిల్ ఫుడ్స్ తినడం కావచ్చు, జంక్ ఫుడ్స్ తినడం కావచ్చు చిన్నప్పటి నుంచే. సో వాళ్ళకి 15 years 10 years రాకముందే హార్ట్ అటాక్స్ కావచ్చు, లేదా ఫ్యాటీ లివర్ ఇట్లాంటి డిసీజెస్ వస్తున్నాయి. కాబట్టి సో ఇది చాలా మంచి కోర్స్ అనమాట. వీటిపైన డీల్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి పార్కిన్సనిజం లేదంటే లైక్ పెరాలసిస్ రావడం కావచ్చు. సో ఇట్లాంటివి ఉంటాయి కదా. సో లేదంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ అయిన తర్వాత మనకి లైక్ మొబిలిటీ అండ్ స్టెబిలిటీ. లేదంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత జాయింట్ సరిగ్గా మూవ్ అవుతలేదు, సర్జరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో వాళ్ళకి సరిగ్గా మూవ్ అవుతలేదు అనమాట. సో అట్లాంటప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే ఎంబీబీఎస్ డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత ఆఫ్టర్ మీరు డిశ్చార్జ్ అయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ కలవండి అనేసి రాస్తారనమాట. సో మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాక మీ సర్జరీ ఎక్కడైంది ఏంటి అనేది చూసిన తర్వాత మీరు నడవగలుగుతారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకొని మీకైతే మిమ్మల్ని అయితే ఒక ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. మీకు ఒక 3 months 2 months 1 month మీకు అయినటువంటి జబ్బును బట్టి ఎన్ని డేస్ పడుతుంది అని వాళ్ళు చేస్తారు. సో ఇది అనమాట ఫిజియోథెరపిస్ట్ వాళ్ళ వర్క్. సో మొత్తంగా చెప్పాలి అనుకుంటే ఫిజియోథెరపిస్ట్ డీల్స్ విత్ రెమెడియన్ అండ్ ఇంపైర్మెంట్ అండ్ డిజబిలిటీస్ టు రీస్టోర్ ఫిజికల్ మొబిలిటీ అండ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. డ్యూరేషన్, ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 4.5 years అకాడమిక్స్. ఇందులో 4.5 years అయితే టోటల్గా ఉంటుంది కదా. సో ఇందులో వచ్చేసి 3.5 years వచ్చేసి మనకి అకాడమిక్స్ ఉంటుంది. సో 1 year వచ్చేసి హాస్పిటల్లో ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ ఇది బీఎస్సీ నర్సింగ్ అనమాట. సో బీఎస్సీ నర్సింగ్ ఇది నీట్ ద్వారా మనకి లాస్ట్కి ఇస్తారు. బీఎస్సీ నర్సింగ్లో కూడా మనకైతే సీట్స్ ఇస్తున్నారు చాలా సెంట్రల్ యూనివర్సిటీస్లో. సో ఇందులో చేస్తే కనుక మీకైతే వచ్చే ప్యాకేజెస్ వేరే ఉంటాయి. సో ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ యొక్క కోర్స్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకైతే టోటల్గా 4 years అయితే ఉంటుంది. 4 yearsలోనే మీరైతే సెకండ్ ఇయర్స్ నుంచి అయితే ఇంటర్న్షిప్ అని కాదు క్లినికల్స్కి వెళ్తారు. లైక్ హాస్పిటల్లోనే వర్క్ చేస్తారనమాట సెకండ్ ఇయర్ నుంచే. సో ఇందులో మళ్ళీ మనం చూసుకున్నట్లయితే 3.5 years వచ్చేసి అకాడమిక్స్ ఉంటుంది. సో 6 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి లెక్క మొత్తం వేరే ఉంటుందన్నమాట. లైక్ సెకండ్ ఇయర్స్ నుంచే మీరైతే హాస్పిటల్లో వర్క్ చేయాలి. లైక్ నేమ్ పరంగా అంటే ఎగ్జామ్స్ వచ్చేసి మీకు 3 yearsలోనే అయిపోతాయి. బట్ లాస్ట్ అంటే 6 months or 1 year ఉంటుంది కదా. సో అది మాత్రం తప్పకుండా మీరైతే హాస్పిటల్లో ఇంటర్న్షిప్గా చేయాలి. సో అలా చేస్తేనే మీకైతే సర్టిఫికేట్ అయితే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ కోర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రెండ్స్, మొత్తంగా బైపీసీ వాళ్ళకి ఒక వరం లాంటిది ఈ కోర్స్, ముఖ్యంగా గర్ల్స్కి. ఎందుకు అంటే లైక్ అలా అని బాయ్స్కి ఏం తక్కువ కాదు ఇది. సో చాలా మంచి కోర్స్ ఇది, మీరు కూడా చేయొచ్చు. కానీ బాయ్స్ ఎక్కువ క్యూరియాసిటీ చూపిస్తలేరు అనేసి నేను చెప్పడం లేదు. బట్ బాయ్స్ చేస్తే కనుక వాళ్ళకి కూడా చాలా డిమాండ్ అయితే ఉంటుందన్నమాట ఈ కోర్స్లో. ఈ రోజుల్లో చూసినట్టయితే ఇందులో జాబ్ అవకాశాలు చాలా పెరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎక్కువగా డిమాండ్ ఇప్పుడు డాక్టర్స్ పెరిగిపోతున్నారు అండ్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. కానీ నర్సెస్ వాళ్ళు చాలామంది పెరగట్లేదు. సో చాలామంది గర్ల్స్ ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. సో వాళ్ళు వేరే బీటెక్ కావచ్చు, సో వేరే కోర్స్కి వెళ్ళిపోతున్నారు. సో అందుకోసమే నేను చెప్తున్నాను ఏంటంటే, సో దీనికి ఉన్న క్రేజే వేర్ ఫ్రెండ్స్. మీరు ఇంకా రాబోయే రోజులలో చూసుకున్నట్లయితే దీనికి ఇంకా పెరిగిపోతుంది డిమాండ్. సో మీరైతే చూసుకోండి, ఇది చేయండి. సో ఏంటంటే ఇప్పుడు నీట్ ద్వారా మీరు ఇందులో సీట్ పొందొచ్చు. అండ్ అదేవిధంగా నీట్ కాకుండా కూడా ఎంసెట్ ద్వారా పొందొచ్చు. స్టేట్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో మీరు ఇదే స్టేట్ అని అనట్లేదు, కేసెట్ కూడా ఉంది కదా, కేసెట్ కావచ్చు. లేదంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఎగ్జామ్కి అప్లై చేసుకున్నా కానీ మీరు అందులో కూడా పార్టిసిపేట్ చేసేసి మీరైతే సీట్ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇది ఒకటేనే కాదు, ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంటుంది. సో ఏహెచ్ఎస్, ఇప్పుడు మనం అనుకున్నాం ఏహెచ్ఎస్ ముందు మాట్లాడుకున్నాం కదా, అలైడ్ హెల్త్ సైన్సెస్కి కూడా అడ్మిషన్ ఇస్తారా నీట్ ద్వారా అనేసి. సో ఫ్రెండ్స్, మనకైతే ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇందులో అడ్మిషన్ అయితే ఇంతవరకు పొందలేదు ఎవరు. సో లాస్ట్ ఇయర్ వరకు చూసినా కానీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి నీట్ ద్వారా అయితే ఎవరైతే ఇంకా అడ్మిషన్ జరపలేదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది, కానీ మీకైతే కంటెంట్ అయితే చాలా అందింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. నా హార్డ్ వర్క్ నిన్నటి నుంచి నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, 1 డే మొత్తం పట్టింది ఈ వీడియో చేయడానికి. సో లైక్ ఎడిటింగ్ అవ్వచ్చు, అది ఇది అన్నీ చేయడానికి. సో ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఎంత వ్యూస్ వచ్చినా కానీ నాకైతే తక్కువ రెవెన్యూ వస్తుంది. బట్ నేను కూడా కాలేజ్ స్టూడెంటే కాబట్టి కొంచెం అయితే నాకు సపోర్టివ్గా ఉండండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ నైస్ టైం.